బాగున్నారండి? అందరు బాగుండే గట్టిగా చప్పలు కొట్టండి ఒక్కసారి. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువారు మరి ఇశ్రాయేలు కూటాన్ని యొక్క మందిరంలో దేవుడు చక్కగా సిద్ధం చేసినందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చక్కని మందిరం ఇచ్చారు. మరి నిజంగా పోగొట్టుకున్న దాన్ని దొరికినట్లుగా దేవుడు దొరికింపు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. దేవుని స్తోత్రం. మరి ఇవ్వబడినటువంటి దీనికి కూడా మందిర ప్రతిష్ఠ కూడా త్వరితగతిలోనే సిద్ధం చేయాలని ప్రభు దగ్గర అందరం ప్రార్థించేద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్న వాక్యం 2 మాటలు మనం ధ్యానం చేసుకుంది. ఇశ్రాయేలు కూటం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలనియు నీ సంతానం వలన ఆస్వాదించబడును అని నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చాను అనెను. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో ఈరోజు స్త్రీల కూటంలో 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. స్త్రీల కూటము ఇదేం కూటం అండి? స్త్రీల కూటం. మరి స్త్రీల కూటంలో మనం ఎలాగ ఉండాలి అనే విషయాలు మరి మన ముందున్నటువంటి అమ్మగారు చక్కగా వివరించారు. మరి స్త్రీల కూటంలో ఈ ప్రకారంగా సాగినట్లయితే, నడిచినట్లయితే సకల ఆశీర్వాదాలు సమృద్ధిని దేవుడు ఇస్తానని చెప్పినట్లుగా ఆనాడు తండ్రి గారికి దేవుడు చెప్పిన మాటని మరి తండ్రి గారు విన్నారు. విని స్త్రీలకు తెలియజేసినప్పుడు స్త్రీలందరూ కూడా మొదటిగా ముగ్గురిగా హాజరైన తర్వాత అందరూ కూడా తెలుసుకొని విని ఆ ప్రకారం నడచడం ద్వారా మరి ఈ రోజున స్త్రీలందరి పక్షంగా దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యములు వినినందున దేవుడు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము గారితో దేవుడు అంటున్న మాట ఏంటనంటే, నీవు నా మాట వినినందున భూలోకములోని జనముల నీవు నీ సంతానమునకు వలన ఆస్వాదించబడును నా తోడు అన్నాడండి. అబ్బా, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కూడా సేలకోటానికి వచ్చారు కదా. మరి సేలకోట ఆ రోజున తండ్రి గారికి దేవుడు చెప్పిన మాట ఆయన విని ఆ ప్రకారంగా నడిపించారు. మరి ఇప్పుడు ఈ సమయాలలో ఇక్కడ ఉన్నటువంటి మరి దౌజనులు యెహోషువ గారు ఆయన భార్య మరి తెలియజేసినటువంటి మాట మీరు విని ఇక్కడ విశ్వాసులైన మీరు, స్త్రీలైన మీరు కూడా చక్కగా ఈరోజు ఈ స్త్రీల కూటంలో హాజరవ్వడం చాలా మంచి ధన్యత. హల్లెలూయా. ఇది ఎంతనంటే దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినినందున అని అన్నాడు. హల్లెలూయా. భూలోకములని జనములన్నీ నీ సంతానం వల్ల ఆస్వాదించబడను అని చెప్పి నా తోడు అంటున్నాడు. అబ్బా, చెప్పింది కాక మళ్ళీ ఏమంటున్నాడండి? నా తోడయా ఏంటనుకుంటున్నావు అన్నాడండి దేవుడు. చూడండి, మనం పరిశీలన చేస్తే స్త్రీలారా, ఈరోజు స్త్రీల కూటం మరి ఇక్కడ స్త్రీలు చక్కగా దేవుని మాట విన్నారు. మరి ఈ ప్రకారంగా మరి మందిరాన్ని సాధించుకున్నారు. అలాగే ఈ స్త్రీల కూటంలో చక్కగా మీరు కూడా కలిశారు దేవుని మాట విని. స్త్రీల కూటంలో దేవుడు మనకేం చెప్తున్నాడు ఈరోజు వాక్యాల్లోనే కాకుండా ప్రభు మీతో ఏమన్నా మాట్లాడతాడేమో ఈరోజు అనేది మాత్రం పరిశీలన చేసుకోవాలి. ఏదో వెళ్ళాంలే వచ్చేసాము ఇక మనం కూటంలో కలిసాము అంటమే కాకుండా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు రాత్రి కూడా మనం ప్రార్థించుకొని స్త్రీలందరూ ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు నేను స్త్రీల కూటంలో కలిశాను, నీ మాట విన్నాను, దౌజనుల మాట విన్నాను ప్రభువా అనేసి దేవునికి చెప్పుకొని మనం ఉన్నట్లయితే మరి మనం ఏమీ బహుమానాలు అడగకపోయినను మనకు అక్కరగా ఉన్నవేవో ఆయన ఖచ్చితంగా తెలియజేయడానికి, దాని గురించి వివరణ ఇవ్వటానికి కూడా యేసువారు మీకు ఏ సమస్య ఉన్నా ఈరోజు రాత్రే అంటే ఖచ్చితంగా దేవుడు మీతో మరి రాత్రి ప్రభు దగ్గర కూర్చున్నట్లయితే ప్రార్థించినట్లయితే మరి మీరు దేవుని మాట విన్నారు కాబట్టి దానికి తగిన ఫలితాన్ని ఆయన కలుగజేయును. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం పరిచయం చేసినట్లయితే నీ సంతానం వలన అనేక మంది ఆస్వాదించబడతారు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి నిజమే కదండి, అబ్రహామిక సంతతి వలన ఈ రోజున ప్రపంచం అంతా బాగుందండి. ఆమేన్. అబ్రహాం సంతానమేనండి. మనందరూ హిందువులైనా ముస్లింలైనా అలాగనే క్రిస్టియన్లైనా అందరూ అబ్రహాం సంతానమేనండి. అబ్రహాము దేవుని మాట వినినందున దేవుడు అబ్రహాము సంతానం వలన అందరినీ ఆస్వాదించాడు. అంటే ఆయన సంతానంలో ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆస్వాదించబడ్డారు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఏం చెప్పాడు దేవుడు, ఆయన ఏమన్నాడు అని అంటే అది ఆషామాషిగా చెప్పాల. ఏదో సేవకుంటం జరుగుతుంది, ఆ సేవకుంటానికి గుప్పులు ఇవ్వండి, లేకపోతే ఇదిగో సంభక్తం తీసుకోండి, లేకపోతే పరిచయం చేయండి, చిన్న సింపుల్ ఇవన్నీ నాకు తెలిసి. అయితే మీరైతే ఏమనుకుంటారు, అబ్బోయే చాలా బాధాకరం అనుకుంటారా? చూసారా? కానీ ఇవన్నీ చిన్న విషయాలండి. కానీ అబ్రహామునికి దేవుడికి ఏం చెప్పాడు తెలుసా? దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు తెలుసా?
నీకున్న ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలి చేయి, అదిగో ఆ పర్వతం మీద అన్నాడండి. మరి వామ్మో ఏం దేవుడు నాయన అని అన్నాడా? అనలేదండి, విన్నాడు. దేవుని మాట ఏం చేశాడు? అలాగనయ్యా, నీకంటే ఎక్కువేంటి, నువ్వే ఇచ్చావు బిడ్డని, నీకే ఇస్తా, నువ్వు అడిగావు కాబట్టి. చూసా ఎంత మాట విన్నాడండి. అలాగే నా పిల్లోడిని తీసుకొని బలి ఇస్తానికి ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద బలిపీఠం కట్టి ఆ పిల్లోడిని పడుకోబెట్టేసి కట్టెల మీద చెయ్యి కత్తెత్తాడు నరికేటానికి. అప్పుడు దేవుడు అన్నాడు, ఆగాగాగు, ఏంటి 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 నువ్వు చేసే పని, పిల్లవాడిని సంపద నువ్వు. కానీ నాకు ఆశ్చర్యం కలిగింది నాయన అబ్రామా, నేను చెప్పిన మాట మామూలు మాట కాదు, ఇది చెప్పిన మాట నువ్వు ఏమాత్రం వెనకంజ వేయకుండా నీ బిడ్డల కంటే నీ కుటుంబం కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమించావని, నువ్వు నన్ను ప్రేమించేవాడవని, నా మాట వినివాడవని నాకు ఎంతో అర్థమైపోయింది. కాబట్టి నీ పిల్లోడు నేను చంపొద్దు, నేను బలిని కోరువాడను కానే కాదు, అది ఎదురుగా ఏటపోత కనపడడం చూడు అని చెప్పేసి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పొలాల్లో ఉన్నటువంటి ఆ కొమ్ములు చుప్పుకొని ఒక కొమ్మల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి బలిచ్చేసే నీ పిల్లని లేపమ్మంటాడు. అప్పుడు అన్నాడనమాట, అసలు నీవు నా మాట వినినందున అంటాడు, ఇక నా తోడు నీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడున్న స్త్రీలందరి పిల్లలు కూడా బాగుండాలి, ఆస్వాదించబడుదురుగాక. మరి ఆస్వాదించబడాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని మాట వినాలి, ఆయన మాట వినాలి. స్త్రీలకి కుటుంబాల్లో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఎన్నెన్ని సమస్యలు, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, అలాగనే మరి అప్పులు ఉంటాయి, అండ్ ఇంకేముంటాయండి, పెళ్ళిళ్ళు అవ్వాల్సినవి ఉంటాయి, అంటే పిల్లలు పుట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఇల్లు వాకిలు కావాల్సినవి ఉంటాయి, అప్పులు తీరాలి, సమస్యలు తీరాలి, ఆరోగ్యం బాగుండాలి. మరి ఇవన్నీ కూడా దేవుని మాట వింటేనే ఖచ్చితంగా వాటన్నింటిలో సక్సెస్ అవ్వగలుగుతాం అనేది మాత్రం వాస్తవం. నమ్మిలుంటే ఆమె నన్ను గట్టిగా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే మొట్టమొదటిగా నిజంగా దేవుని మాట వినినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వినినందున నువ్వు బాగా ఆస్వాదించబడతావు అంటున్నాడు. ఈరోజు మరి స్త్రీలకూటానికి దేవుని మాట విని మీరు ఈ ప్రకారం శ్రద్ధపడటం, దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించాడు, ఆస్వాదించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడే మీకు కనబడిపోయింది ఏంటంటే, మరి అయ్యగారిని ఇక్కడ చర్చి కొనుక్కో దేవుడు ఇస్తానంటే మాత్రం చాలా రోజులు ఏం చేశాడు ఆయన, ఆ చూద్దాంలే, అమ్మో ఎందుకు అని వెనకాడేశాడు. అయితే వినే ఆలోచన అంతగా రాలా, ఎందుకంటే రూపాయి తక్కువ, మరి మనం ఇవన్నీ ఎక్కడ చేస్తాం, మన దగ్గర రూపాయి లేదు, మరి సంఘం కూడా చిన్న సంఘం కదా అనేసి. ఎప్పుడైతే దేవుడి మాట విని ఎక్కడో చోట అప్పో చేశాను సరే దేవుడి మాట విన్నామని తెగించి ఆ ప్రకారం నిలబడినప్పుడు నిజంగా దేవుడు సకల ఆశీర్వాదాలు ఇచ్చి మందిరం ఇచ్చాడు. మందిరంలో కావలసిన వాటన్నిటి కూడా సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను బయట టెంట్ వేసాడు, అలాగే నీ కూలర్ కూడా పెట్టాడు సార్, నాకు కళ్ళంటే ఆశ్చర్యం వేసిందండి నిజంగా. ఎందుకనంటే ఎప్పుడు కూడా చాలా డల్గా ఉండేది, ఈ రోజున చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హల్లెలూయా. మేము కారులో చూడగానే అనుకున్న స్త్రీల కూటాన్ని ఎంత గ్రాండ్గా చేసాడు, రేపు మీటింగ్లు ఇంకెంత గ్రాండ్గా చేస్తాడు. హల్లెలూయా. దేవుని మాట విని మందిరాన్ని ఎప్పుడైతే సిద్ధం చేసుకోవటం వల్ల దేవుడు చూసే ఒక మరి దౌసాకుండా దేవుడు దీవిస్తున్నప్పుడు విశ్వాసం ఇంకెంతగానో దీవిస్తాడు కదా. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మేము కూడా ఇందాక అమ్మగారు చెప్పారే, మరి దేవుని మాట విని నెల గృహార్థనలు పెట్టుకోవడం, ప్రతి విషయంలో కూడా దేవుని మాట వినటం వల్ల సాకులైన మమ్మల్ని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. కష్టాలని వస్తూ ఉంటాయి, అవి రాకుండా ఎలా ఉంటుంది, ఏ మానవుడికైనా వస్తాయి. కానీ వచ్చిన కష్టాలను దేవుడు ఈజీగా తీసేస్తాడు ఆయన మాట వింటూ ఉంటే. అయితే దేవుని మాట వింటూనే సాగాము, మరి ఈ రోజున ఏది కొదువు చేయలేదు. ఒక దౌసాకులకే దేవుడు అలా చేస్తున్నప్పుడు మరి విశ్వాసకుడు వారిని చూసి నడవాలి కదా, వారిని చూసి ఫాలో అవ్వాలి. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. నమ్మిలుంటే ఆమెనన్న గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, అలాగనే మనం గమనించినది దేవుని కొరకు మనం ఎప్పుడు కూడా ఆయన మాట వినే మనసాక్షి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని చల్లగా చూస్తాడు, మన పిల్లలు కూడా బాగుంటారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం పరిచయం చేస్తే 2 రాజుల 4వ అధ్యాయంలో మరి ప్రవక్తల శిష్యులోని ఒక భార్యకి, అంటే భర్త గారు చనిపోయాడు, ఇక స్త్రీ ఒక్కతే విధవరాలు, చాలా అప్పులు అయిపోయిందంట. మరి అప్పులు తీరాలి, మరి అప్పులు తీరాలి అని అంటే ఏం చేయాలి? సావుకుడు తిరిగి వెళ్ళింది. దౌజండి అన్నాడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నాయి అన్నాడు. అయ్యా ఖాళీ పాత్రలు ఉన్నాయ్యా, ఏమి లేదు, నూనె బుడ్డ ఒకటి ఉందయ్యా అని అన్నాడు. అంది అని అంటే అమ్మ ఇంటికి వెళ్ళిపోయి పక్కన వాళ్ళందరినీ కూడా పాత్రలు, వట్టి పాత్రలు అడిగి నీ ఇంట్లో పెట్టుకొని నీ కుమారులు అలాగనే నీవు కూడా తలుపు వేసుకొని ఆ యొక్క ఖాళీ పాత్రలు ఎదురుగా పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న నూనె బుడ్డి లేపి ఆ యొక్క పాత్రలో నూనె పొయ్యి అన్నాడు. అసలు నూనె బుడ్డిలో నూనె ఉందా అంటే లేదు. అసలు ఆమెకి దరిద్రం.
మరి చెప్పిన మాట వినాలి కదా, మాట వినుట శ్రేష్టం. నీవు నా మాట వినినందున అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? వెంటనే ఇదేంటి ఇట్ట చెప్తాడు, ఇదేంటి ఎట్ట అంటాడు, అసలే నాకు లేకపోతే నూనె బుడ్లో నూనె ఆడ ఉంది అలా అనుకోకుండా చెప్పిన మాట వినినందున అవి ఇంటికి వెళ్ళి ఏం చేసిందండి? చకచగా పిల్లలకు అలా చెప్పింది, పిల్లలు అలాగే విన్నారు. హల్లెలూయా. పిల్లలు కూడా అంటే దౌర్భాగ్యుడు తల్లి చెబితే తల్లి మాట వినింది, తల్లి మళ్ళీ పిల్లలు చెబితే ఆ కుమారులు ఇద్దరు కూడా మాట విన్నారు. హల్లెలూయా. కొంతమంది తల్లి మాట వినరండి, పిల్లలు మగ పిల్లలు వినరండి, లెక్క చేయరు, పిల్లలు కూడా వినరా సరిగ్గా. అప్పుడు ఆస్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి చెప్పింది, ఇంట్లో స్త్రీ చెప్పింది, దేవుడు చెప్పారు వారికి, ఆ ప్రకారం నడుద్దామని పిల్లలు కూడా నడిచినట్టయితే అప్పుడు ఆ ఇంట్లో సర్వ సమృద్ధి కలుగును. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? అసలు లేని నూనె బుడ్లో నుంచి నూనె సమృద్ధికి వచ్చేసిందంట. ఆ పాత్రలు తీసుకెళ్ళిపోయి మరి ఏం చేయాలో అర్థం కాలే, పాత్రలన్నీ నిండిపోయి నూనెతో. అంటే ఈ బుడ్డిని ఇలా పాత్ర అంటే పాత్రలన్నింటిలో నూనె వచ్చేస్తుంది. ఎంత ఆశ్చర్యపడేది. హల్లెలూయా. వెంటనే మళ్ళీ సావుకుడు తిరిగి వెళ్ళారు. అయ్యా ఏంటయ్యా నూనె అట్టొచ్చింది, పాత్రలన్నీ నిండిపోయిన ఇంటి నిండా అంటే అప్పుడు ఆయన మళ్ళీ అన్నాడు కదా, ఇప్పుడు ఆ నూనె తీసుకెళ్ళి అమ్మేసి మీ అప్పులు తీర్చుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మాట వినినందున ఏమైంది? అప్పులు తీరినా లేదా? తీరిపోయిన చప్పలు కొట్టి హల్లెలూయా అన్న. హల్లెలూయా. మన కుటుంబాల్లో చాలామంది స్త్రీలకు అప్పులు ఉంటాయి. అప్పులు తీరాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రకారంగా జీవించాలి. ఒక ఆమెకి స్త్రీకి మన సంఘంలోనే ఆవిడకి అప్పులు చాలా ఉన్నాయండి, చాలా అప్పులు ఉండి యేసు అన్నాడు కదా, అమ్మ నీ అప్పులు తీరాలంటే ఏ స్త్రీల కూటం వచ్చినా స్త్రీల కూటంలో నువ్వు ఇదిగో ఇంత కానుక ఇచ్చేసి పరిచయం చేయి. అక్కడ ప్రతి స్త్రీలు కూడా తెల్లని వస్త్రాలు కట్టు, ప్రతి ఆదివారం తెల్లని వస్త్రాలు కట్టు, నీ అప్పులను తీరిపోతాడు. మాట వినాల వద్దా? వినిందండి. మాట ఎప్పుడైతే వినిందో అప్పులు తీరిపోయినాయి. ఆ పక్కన ఇంటి ఆమెను అప్పటికి తీసుకొని ప్రార్థనకు వచ్చి ఆవిడ అందరికి అప్పులు ఇచ్చే అంత గొప్పది అయిపోయింది, కోటీశ్వరాలు అయిందండి. నిజంగా ఎంత గొప్ప సంగతి. హల్లెలూయా. ప్రియులారా, మన అప్పులు తీరాలి అని అంటే స్త్రీలు దేవుని మాట వినాలి. మరి దేవుని మాట విని ఈ సారెపతి క్షమించండి ఈ ప్రవక్తల శిష్యుల యొక్క భార్య దేవుని మాట విని అప్పులు తీర్చేసుకుంది. హల్లెలూయా. నాకు అప్పులు ఉన్నాయి, నా కష్టాలు ఉన్నాయి, నా బాధలు ఉన్నాయి, నేను ఎందుకు చెప్పుకోవడం, అలా చెప్పాల్సిన అవసరం లేదు. మన అప్పులు తీరిపోతాయి ఈజీగా. అవి తీరాలి అని అంటే అప్పులు అన్నవాడి ఎవరికైనా ఉంటాయండి. శాంతం తీరిపోవాలని మాత్రం కోరుకోవద్దు. ఖచ్చితంగా ఏ మనిషికైనా పిఎం గారికి కూడా అప్పులు ఉన్నాయి, సీఎం గారికి కూడా అప్పులు ఉంటాయి. అప్పులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ తీర్చడం గొప్పతనం. అది అప్పుల్లో అయిపోయిందిరా అనేది కాదు. కానీ మన యేసు వారు తీర్పిస్తున్నాడా లేదా, తీరుస్తున్నావా లేదా, అది గొప్పదనం అండి. హల్లెలూయా. ఎంతమంది అండి బయట అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నారండి, ఆత్మహత్య చేసేసుకున్నారండి. మన ఎవడో బాగా గేమ్లు ఆడాడంట, బాగా డబ్బులు అక్కడ లక్ష ఇక్కడ లక్ష తెచ్చాడు, కట్టలైపోయాడు. గేముల మీద బెట్టింగ్ మీద డబ్బులు రాలా, అంతేనండి. వీడియో కాల్ చేసి అందరికి పెట్టి చచ్చిపోయాడు, ఏదో పురుగు మందు లాగేసేసి. అప్పులు 3 లక్షలుగా అప్పులకి చచ్చిపోయాడండి మనిషి. 3 లక్షలు 3 కోట్లు కాదు. ప్రియులారా, అలాగ ఉన్న లోకంలో. కానీ మన యేసువారు అయితే మరి స్త్రీలు చాలామంది కూడా మన క్రీస్తు శాస్త్రులు దేవుని మాట వినటం వలన అప్పులు ఈజీగా తీరిపోతున్నాయి. హల్లెలూయా. ఇవి నిజం అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగనే కరువు అనేది వచ్చిందండి ఒక కుటుంబాల్లో. ఒక్కో రోజుల్లో ఒక్కో సమయాల్లో కరువులు వస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, కరువు అంటే ఆ మధ్య కరోనా వచ్చింది, ఎంత కరువు వచ్చిందండి చాలామందికి. కానీ క్రీస్తు శాస్త్రులకు ఎవరికి కరువు రాలేదండి. హల్లెలూయా. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని బిడ్డలకి సహాయం చేసే బిడ్డలు. హల్లెలూయా. దేవుని సావుకులుగా ఆహారం పెట్టే బిడ్డలు. అందుకని నిజంగా చెబుతున్నాను, కేంద్ర స్థానంలో నాయకుడిగా నా దగ్గరికి ఎవరైనా ఫోన్లు చేస్తారు కాబట్టి ఎవరు కూడా మా కరువు ఉందని చెప్పిన వాళ్ళే లేరండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ కరువు కాలానికి ముందు అందరూ కూడా స్త్రీలు పురుషులు అందరూ కూడా దేవునికి దేవుని బిడ్డలకి సహాయం పడేవాళ్ళు ఎక్కువ. ఇక్కడ కరువును జయించిన సారెపతి విధవరాలు ఉన్నదనమాట. కరువును జయించింది విధవరాలు, ఇంకెవరు లేదు, ఒక్కతే దిక్కు లేదు. అలాంటి ఆమెకి 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది ఆ దేశంలో. అయితే ఆ కరువును జయించాలి అని అంటే ఆమెకి సావుకుడని ఏలియా గారు ఏం చెప్పాడంటే, అమ్మ ప్రతిరోజు నేను ఇంటికి వస్తానమ్మా, నువ్వు నాకు ఒక అప్పం చేసి పెట్టి పొద్దున్నే అన్నాడండి. ప్రతిరోజు నేను ఇంటికి వస్తే అప్పం ఎంత ఉంటుందమ్మా? అప్పం అంటే అప్పం ఎంత మాకు తెలిస్తే ఒక 4 చెయ్యి అంత ఉంటుందేమో. అది తినేసాడు, అది ఒక్కటేనండి. మరి నాకు తెలిసైతే ప్రతిరోజు అప్పం తింటాం అంటే నాకు తెలిసైతే ఆయన పొద్దున్నే ఒక అప్పం తినేసేసి సరిపెట్టుకున్నట్టుగానే కనపడుతుంది అక్కడ. మరి ఎంత ఉపవాసం చేస్తున్నాడు ఏలియా గారు. హల్లెలూయా. ఆ అప్పం ఒకటే ఇచ్చింది కానీ 3.5 సంవత్సరాలు బతికిందండి. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు కరువే లేదంట. హల్లెలూయా. అసలు ఆ యొక్క తొట్లో పిండి అవ్వలేదంట, నూనె బుడ్లో నూనె అవలా. మాట వినింది.
ఏంటయ్యా అసలే లోకంలో కరువు అయితే ఒక ఆయన అన్నాడు, ఏంటయ్య గారు లోకం అంతా చచ్చిపోతుంటే కరువుతో, కరోనా టైంలో ఇప్పుడు చర్చికి రమ్మంటారండి అంతా వెళ్ళిపోతుంటే అన్నాడండి. అంత వెళ్ళిపోతుంటే కరువుతో చచ్చిపోతుంటే అన్నాడండి. అలాగనకూడదు, అలాగనలేదు ఈయన గారు, ఏం గారు అలా అనలా. అయ్యా కరువు కాలంలో నీకు పెడతాం కంటే నాకు భాగ్యం ఏంటి, హల్లెలూయా, నాకు దేవుడి వాళ్ళగా నీకు ఇస్తానయ్యా, ఇస్తారనే మనసు ఎప్పుడైతే వచ్చేసిందో ఆ యొక్క తొట్టులో పిండి అవలా, నూనె బుడ్డిలో నూనె అవలా. మనం కూడా ఎప్పుడైతే దేవుని మాట విని అలాగే చేస్తామని ఎప్పుడైతే అంటామో ఏది కొదువు ఉండదండి, హల్లెలూయా. ఆయన ఏది అవజేయడండి, అన్ని సమృద్ధిగానే ఉంటాయి, హల్లెలూయా. మాట వినటం వలన సారెపత్తు విధురాలు, ఆమె స్త్రీయే, మరి ఆమెకి ఎవరు అండకూడలేరు. అలాంటి ఆమె దేవుని మాటిని దౌసోకును పోషించడం వలన కరువులో కూడా దేవుడు ఆమెకి కరువును జయించే శక్తిని ఇచ్చాడు, హల్లెలూయా. అలాగనే మరి అంటే ఇవన్నీ ఇప్పుడు కరువును జయించే విషయాలు, ఇందాకేం చెప్పాను, అప్పులు తీర్చే విషయాలు, ఇవన్నీ సహజంగా మన ప్రతి స్త్రీ కుటుంబాల్లో ఉండే కదండి. మరి వాటిని జయించాలంటే ఏం చేయాలి, మాట వినాలి. ఒక్కొక్కడు చెప్పాడు. అక్కడేమో నాకు అప్పం పెట్టమన్నాడు, ఇక్కడేమో రోజు పొద్దున్న నాకు ఒక అదే అట్టో అదే చపాతీ వేసి పెట్టమన్నాడు సావుకుడికి. అలాగేలా కాదు, ఇక్కడేమన్నాడు, అమ్మా నీ ఇంటి నిండా ఇక నూనె బుట్టెత్తి నూనె పోసేయండి ఇక ఆ ఒట్టి పాత్రలు అన్నాడు. అంతేగాని వాళ్ళకి చెప్పాడు కానీ నాకు కూడా అది చెప్పంటే అది అవదు, అట్లా కుదరదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా చెప్తాడు, చెప్పింది మనం ఖచ్చితంగా ఆ ప్రకారం సాగాల్సింది. ఆమేన్. ఆ మాట వింటేనంట మనల్ని మన బిడ్డల్ని కూడా ఎంతో ఆస్వాదిస్తాడంట, హల్లెలూయా. మన బిడ్డల ద్వారా ఇంకా 10 మంది బతికేంతగా గొప్పగా చేస్తాడంటండి, హల్లెలూయా. స్త్రీలారా ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి. ఎస్తేరు గారు ఉన్నారు, ఎస్తేరు గారి భర్త గారిని చంపేయడానికి ప్లాను, ఆమెను చంపేయడానికి ప్లాన్ జరిగింది. ఈవిడ గారు ఎవరో మహారాణి గారు. ఆవిడ గారు ఎక్కడో చిన్న పేదరిక స్థితి నుంచి మహారాణి గారు అయింది స్త్రీ. అప్పుడు ఏం చేసింది, తీయండ్రా కత్తులు కొట్టండ్రా అందరిని అందా అనలా. ఏం చేసింది మహారాణి గారు, ఏ ఆర్డర్ చేసినా జరిగేదే, ఏ ఆర్డర్ వేసినా జరిగిపోయేదే, కర్ఫ్యూ పెట్టినా జరిగిపోద్ది, కాల్ చేయమన్నా కాల్ చేస్తారు, తలకాయలు తీసేయమన్నా తీసేయగలరు. కానీ ఆవిడ అలా చేసిందా, చేయలే. ఆవిడ ఏం చేసిందంటే ఉపవాస ప్రార్థన చేసింది, హల్లెలూయా. ఇప్పుడు ఈవిడ ఉపవాస ప్రార్థన ఎందుకు చేసిందంటే ఆమెకు పెన తండ్రి చెప్పాడు, అమ్మా నువ్వు ఉపవాస ప్రార్థన చేయమ్మా, దేవుడు నీ పక్షంగా ఉంటాడు. మాట వినింది, పెద్దలు చెప్పిన మాట వినింది. విని ఆ ప్రకారంగా దేవుడి మాటకు లోబడి ప్రార్థన చేసింది. ఆమెతో 4 స్త్రీలను పెట్టుకుని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో తన భర్తని బతికించుకోగలిగింది, ఆమె బతికింది, తన రాజ్యం కూడా నిలబడిపోయింది, హల్లెలూయా. మాట విని ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఎస్తేరు గారి యొక్క కుటుంబం నిలబడిందండి, హల్లెలూయా. అలాగనే స్త్రీలు కూడా చాలామంది కూడా వాళ్ళ భర్తల మీద కానీ పిల్లల మీద కానీ కీడు కనబడితే కొంతమంది నిర్లక్ష్యం వహిస్తారు. కానీ మరి కొంతమంది స్త్రీలు మన సంఘంలో 90% స్త్రీలు చక్కగా అయా నిజమేనా ఇలా కీడు కనబడిందని అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు ఎస్తేరు వలె. అలా చేయటం వల్ల దేవుడు నిజంగా ఎంతోమంది స్త్రీల భర్తల్ని బిడ్డల్ని కూడా బతికిస్తున్నాడు, ఆమేన్, హల్లెలూయా. పాపం మన స్త్రీ కుటుంబంలో దుఃఖం కలిగింది. ఆ భర్త గారు పాప అకస్మాత్తుగా చనిపోయాడు, తిరుగుతున్న మనిషి. అటువంటి టైంలో ఏమ్మా ఏంటి అని అంటే, అయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, పిల్లలతోనే సరిపోతున్నాయా నాకు. పిల్లలంటే ఏం పిల్లలు కాదు, కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, అందరినీ అమ్మాయి నేను చూసుకుంటానని చెప్పి తెచ్చేసుకుంది. ఇక దానివల్ల ఏమైందంటే ఇక ప్రార్థన సాగిందా, సాగల. దేవుడు అంటున్నాడు, అమ్మా ప్రార్థన చేయట్లా, నువ్వు ప్రార్థన పడిపోయింది, నీకు పగవంతా పిల్లల్ని ఆడిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి ఏమైపోతుంది, నిద్ర వచ్చేస్తుంది, పడుకుండిపోతుంది, పిల్లలు ఆడి ఏడుపులు, పిల్లలు వాళ్ళు మామూలు వాళ్ళు పద్దాక గారు అంటారు, వాళ్ళని వాదాసరికి పగలంతా డ్యూటీ అయిపోతుంది, సాయంత్రం వేసరికి ప్రార్థన లేనే లేదు. ఒక పిల్లోని లైన్ చేయడమే, ఆడిని పెంచడమే చాలా కష్టం. వీళ్ళ చుట్టూ 4 ఉంటారు, మామూలు విషయం. వాళ్ళు కూడా ఏం చేశారంటే కొడుకులు కోడలు కూతులు, ఇక మా అమ్మ ఖాళీగా ఉందని అక్కడ పడేసి వెళ్ళిపోయారు వీళ్ళు. ప్రార్థన పడిపోయింది. చూసావా, దేవుడు నామాలు చెప్పాడంట, అమ్మా ప్రార్థన చేయి, కీడు కనపడుతుంది ప్రార్థన చేయండి. అయ్యా ప్రార్థనను మోకరిస్తే నిద్ర వచ్చేస్తుంది. అయ్యా చూసావా, చేయగలిగిందా, మాట వినిందా, వినకపోవడం వల్ల దుఃఖ పరిస్థితుల్లో పడిపోయింది ఆ కుమార్తె. ప్రియులారా చూడండి, మాట వినాలి, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయమంటే ఉపవాసం చేయాలి. ఆయన ఏది చెబితే అది చేసినప్పుడే మనకేం కలుగుతుంటే మేలు కలుగుద్ది, మన బిడ్డలకు కూడా ఆశీర్వాదం కలుగుద్ది, హల్లెలూయా. అలాగనే పరిశ్రమ చేస్తే ఎస్తేరు గారు ఎప్పుడైతే అలా చేసిందో నిజంగా గొప్ప కార్యం జరిగింది కదా, భర్త గారిని బతికించుకుంది. ఇది కుటుంబ వ్యవస్థలో జరిగే కార్యాలు కదా. మరి ఇంట్లో భర్త పిల్లల్ని కూడా కాపాడుకోవాలి. స్త్రీ బాధ్యతలు చూసి ఎన్నో, హల్లెలూయా.
స్త్రీ బాధ్యతలు చూడండి అన్నీ ఉంటాయండి. హల్లెలూయా. నిజంగా అలాగే పరిస్థితి శారా గారు ఉన్నారు. శారా, మరి శారా గారి యొక్క ఇంట్లో ఏంటి అని అంటే దరిద్రం. శారా గారు, బైబిల్లో ఉన్న శారా గారు, ఆమె ఇంట్లో దరిద్రం అండి. మరి దరిద్రం అయితే భర్త గారు దేవుని దగ్గర బహుగా ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు కదా, నీవు ఎక్కడి నుంచి లేచి పలానా చోటుకి వెళ్ళానంటే శారా గారు ఏం చేసిందంటే నేను రాను అనలేదండి. వెంటనే ఆయనకి లోబడి అలాగనే ఆ భర్త ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డు పక్కన కూర్చున్నా సరే రోడ్డు పక్కనే ఉంది, ముందుకు వెళ్ళిపోయినా సరే ముందుకు వెళ్ళిపోయింది. అలాగా ఆయన వెనకాలే నడిచింది. దేవుని మాట నా భర్త వింటున్నాడు, ఆయన వెనకాల నేను వెళ్దామని ఆ ప్రకారంగా వెళ్ళినటువంటి శారా కుటుంబం ఎంత ఆశీర్వదించబడిందండి. అబ్రహాము కుటుంబం, శారా గారు వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడయ్యాడు. హల్లెలూయా. మహారాజులు కూడా ఆయన చూసి నమస్కారం చేశానంట. పేదరిక స్థితి నుంచి ధనవంతురాలైంది ఎవరావిడ? శారా గారు. కారణం ఏంటంటే భర్త గారికి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆయన ఇంటి ఆయన ప్రకారంగా ఈవిడ కూడా వినినందున. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాట వినినంటండి స్త్రీలు చాలామంది కూడా చాలా గొప్పవాళ్ళారండి. హల్లెలూయా. అలాగే పరిచయం చేస్తే దెబోరా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. మరి దెబోరా అనేటువంటి స్త్రీ భయంకరమైన సీసెరా అనేటువంటి ఒకడు శత్రురాజు ఉన్నాడు. వాడు ఒక మంచి సైన్యాధిపతి, వాడిని జయించడం ఎవడి వల్ల కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడే మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడే మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన ప్రకారంగా దేవుడు చెప్పిన ప్రకారంగా దెబోరా చేసింది. ఆమె ఎవరనుకున్నారు? న్యాయాధిపతి, జడ్జి గారు. అయినా సరే దేవుడు చెప్పి నేను జడ్జిని, నేను దేవుడి మాట ఏంటంటే అని అనుకోలేదండి. చూసారు, ఆమె 10 మంది తీర్పులు తెచ్చావిడ నేను దేవుడి మాట ఏంటి అనుకోలేదు. ఆవిడ దేవుడి మాట వినినందున ఎన్నో ఏండ్ల నుంచి స్త్రీలను మానవంగాలు చేసి అందరూ కూడా చంపేసి నానా బేభత్సం చేసి రాజ్యం అంతా నాశనం చేస్తూ అంటే కొల్ల కొడుతున్నటువంటి ఆ యొక్క సీసెరాని ఈజీగా జయించేసేసింది. హల్లెలూయా. ఈజీగా ఆడు పారిపోయాడు దెబ్బకి. ఆమేన్. హల్లెలూయా. హతుడైపోయాడు యాయాల గుడారులో. హల్లెలూయా. ఒక చిన్న పనికిరానంటే ఎక్కడో కూర్చొని ప్రార్థన చేసుకున్నటువంటి చిన్న స్త్రీ ద్వారా, చిన్న వృద్ధురాలు ఆవిడ చేతిలో ఆడు చచ్చిపోయాడు. హల్లెలూయా. చూసారు, ఇలాగా దేవుని మాట వినిన స్త్రీలందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అయ్యారండి. ఆమె మరి మరియా మాత్రం కొత్త నిబంధనకు వచ్చారు కదా, మరియా మాత్రం ఉంటారు. వారి తమ్ముడు గారు చచ్చిపోయాడు. మంచి విశ్వాసులు వాళ్ళు, చాలా గొప్ప విశ్వాసులు. ఒక ఆమె పరిచర్లో దిట్ట, ఒక ఆమె ఏమో ప్రార్థనలో వాక్యం వింటంలో దిట్ట. కానీ వాళ్ళ తమ్ముడు చనిపోయి పాతి పెట్టబడి 4 రోజులు అయిపోయింది. యేసు ద్వారా ఊళ్ళోకి వచ్చాడని తెలిసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరియా మాత్రం పరిగెత్తుకుంటే, అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయాడు. కానీ కాదయ్యా. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయినను ఇప్పుడైనను మన సహోదరుడు లేస్తాడు. అవునయ్యా లేస్తాడయ్యా, పునరుద్ధానమందు లేస్తాడని నాకు విశ్వాసం ఉంది. మార్తా విను, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా తిరిగి లేస్తాడన్నాడండి. హల్లెలూయా. వింటున్నావా, నమ్ముచున్నావా అని అనగానే అయ్యా నమ్ముచున్నానయ్యా, పద వెళ్దాం అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సరే స్త్రీలలో ఏముండాలండి? నమ్మకం ఉండాలి. ప్రభు మాట మీద నమ్మిక ఉండాలి. ఎప్పుడైతే నమ్మిందో పదండి వెళ్దాం, చనిపోయిన లాజర్ లేకపోతే అంటే చుట్టుపక్కల అందరూ కూడా తేడుతున్నారు, ఇంక ఇప్పుడేం లాజర్ ఇప్పుడు లేకపోతే బాబు ఇప్పుడు బతికించి ఆయన మురిగిపోయి 4 లేకపోతే ఎవరు మాట లెక్చేలా. మరియ మాత్రం ఏసై వెళ్తున్నాడు, ఏసై వెనకాల మాటినేసి ఆయన వెనకాల బడి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మన సమయం లేదు కానీ క్లియర్గా చెప్పడానికి ముందుకు వెళ్తున్నాం. ఈ చక్కగా మొత్తం బైబిల్లో ఉన్న స్త్రీల విషయాలని కూడా చెప్పేస్తున్నా. మాట విన్న బైబిల్ ఉన్న మాట వినిన స్త్రీలందరూ ఎంత గొప్ప వాళ్ళయ్యారు. హల్లెలూయా. విన్నారు, వద్దాయా ప్రభా, అయ్యా పునరుద్ధానమందు వేస్తాడయ్యా మా తమ్ముడు వద్దులేయా అని అనలేదు వాళ్ళు. ఆయన మాట విని ఆయన వెనకాల వెళ్ళారు. రాయి దీపిచ్చాడు, లాజరు బయటికి రమ్మని కాకేగానే చచ్చిపోయిన వాడు బతికి బయటకు వచ్చాడు. ఆ యొక్క అక్క చెల్లెలకి అప్పగించాడు. హల్లెలూయా. మాట వినినందున చనిపోయిన వాళ్ళ తమ్ముడు గారిని బతికించుకున్నారు. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము. ఆమె బలులు అర్పించిన కంటే మాట వినుట. స్త్రీలు ఎప్పుడు కూడా మీకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా స్త్రీలు మీరు ఎక్కువగా ప్రభు దగ్గర మోకాళ్ళదండి. వెంటనే ఏ శ్రమ వచ్చినా అంతే మోకాళ్ళదండి. ప్రభువుని వేడుకోండి, ప్రభా నీ మాట అండి చెప్పండి, నీ మాట ప్రకారం నేను నడుస్తాను ప్రభాని. ఎప్పుడైతే దేవుని వేడుకున్నారో ఖచ్చితంగా ఆయన మీ పక్షంగా అనేకమైన మేలు ఖచ్చితంగా జరిగిస్తాడు. మీ బిడ్డలు కూడా ఇంకో 10 మంది పెట్టగలని స్తోమత ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారు, ఇక్కడ మనం గమనించినట్లయితే మాట వినినందున నేను నిన్ను నీ కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆస్వాదిస్తానని చెప్తున్నాడు. నీ బిడ్డల ద్వారా కూడా అనేక మంది దీవించబడతారు అని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా.
అలాగనే పరిచయం చేసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్ అనేటువంటి కుమార్తె ఉంటుంది. మరి ఎలిజబెత్ అంటే ఆమెకి అసలు వృద్ధాప్య వరకు కూడా పిల్లలు లేరు. ఆమె భర్త గారి పేరు జకరయ్య గారు. జకరయ్య ఎలిజబెత్ వీళ్ళిద్దరు కూడా దైవజనులు. అయితే ఎలిజబెత్ ఈ స్త్రీ ఎలా ఉందంట, దేవుని మాట వింటూ ఆయన యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా మార్గం తప్పేవాళ్ళు కాదు. భార్య భర్తలు ఇద్దరు కరెక్ట్గా జీవించారు. వృద్ధాప్య వరకు పిల్లలు లేకపోయినా నమ్మకం కలిగి జీవించారు. హల్లెలూయా. అయితే సమయం ఇచ్చినప్పుడు దేవుడితో దిగి వచ్చేసింది. జకర్యాకు చెప్పేసింది, ఇదిగో నీ కుమారుడు కలుగుతాడు, కొడుకు పడతాడు, ఖచ్చితంగా ఆయనకి యోహాను అని పేరు పెట్టానంటే అదే మాట మరి ఎలిజబెత్ చెప్పినప్పుడు ఎలిజబెత్ ఎక్కిరిచ్చిందా, హేళన చేసిందా? లేదు. ఆయన నా సేవ సమర్పించాలంటే ఎలిజబెత్ నా రుద్రాలు ఆ భర్త గారు చెప్పినట్టుగానే వింటానంది. అలాగనే వింటానని ఎప్పుడైతే అందో, ఇప్పుడే అంట్లయ్యా, ఇప్పుడేం పిల్లలయ్యా, ఇంకేంటి పిల్లలు, ఇంకా దేవుడు ఇచ్చానా అట్లా అనుకోకుండా ఆయన మాట వినాయా, అలాగనయ్యా నీ కొరకు మేము సమర్పిస్తాం పిల్లోడిని, నీ సేవకి ఇస్తాం ప్రభా, యోహాను అనే పేరు పెడతామని ఆవిడ కూడా ఒప్పుకుంది. అలా ఒప్పుకోవటం వల్ల నిజంగా కుమారుడిని సాధించుకుందంటే చక్కని యోహాను పిల్లోడు పుట్టాడు. హల్లెలూయా. అసలు ఈ వృద్ధులకి పిల్లలు పడదు ఏంటండి? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పిల్లలు లేకపోతే పిల్లల్ని కూడా సాధించుకున్న స్త్రీలు మరి దేవుని మాట విని దేవుని మాట వింటున్నారు. హల్లెలూయా. అలాగే రెబెకా ఉంది, పెళ్ళవ్వాలి, బోల్డ్ డబ్బు ఉంది, పెళ్ళి అవట్లా. అవన్నీ పరిస్థితులు ఆ కుమార్తె మరి రోజు నీళ్లు తెచ్చుకోవడానికి ఆ యొక్క బావి దగ్గరికి వెళ్తుంది. యవన ప్రాయంలో పిల్లలు ఎన్ని బిందులు మాత్తారు? మా అయితే 1 బిందు మాత్తారు, 2 బిందులు మాత్తారు, 5 బిందులు మాత్తారు. అవునా కదా? పైగా ఆవిడ బాగా డబ్బున్న ఆవిడ, బాగా వెండి బంగారం ఊరుకోండి, డబ్బున్న వాళ్ళు ఇళ్లలోనే బావులు పెట్టుకోవచ్చు. అంటే మరి ఆ రోజుల్లో బావులు మోటార్లు ఆ రోజుల్లో ఉన్నాయి, బోర్లు ఉన్నాయంటే లేవు కదా. ఖచ్చితంగా తవ్వుకున్న చిన్న బావులు వాళ్ళెల్లా ఉంటే అవి నీళ్ళు రావు. అందుకని ఆవిడ నీళ్ళు కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా పల్లెటూళ్ళు ఎక్కడైనా సరే మంచి నీళ్ళు కావాలంటే మాత్రం ఊరు బయటికి వెళ్ళాల్సింది. ఎక్కడో ఒక బావి ఉంటుంది, ఆ బావి దగ్గరికి వెళ్తారు ఖచ్చితంగా. అలాగనే ఉప్పు నీళ్ళు కానీ ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు మన నీళ్ళలో పడిపోతాయి. అలాంటి గ్రామాలు ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నాయండి. అయితే ఆ రోజుల్లో మరి బీసీ నాటి సమయంలో 6000 సంవత్సరాల కింద సంగతి నేను చెప్పేది. అప్పుడు నిజంగా ఆ కుమార్తె బాగా డబ్బున్నా, వెండి బంగారం ఉన్నా, గొరిమేకల మందలు ఉన్నా, ఆ రెబెకా చక్కనిది అందగత్తె పరిచయం చేస్తూ బయలుదేరింది. నీళ్లు ఇంట్లో తేటాడు. హల్లెలూయా. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు లాభం, ఆయన మాత్రాడా నీళ్లు మొయిట్లా. పాపం ఆడపిల్ల మరి ఈ రోజుల్లో కాస్త అంత బాగున్నారు, ఆడపిల్లలు మంచిగా ఉన్నారంటే ఎంత పని కూడా ముట్టుకొని ఆడపిల్లలు లేరా? ఉన్నారండి. కానీ ఆ పిల్ల అయితే డబ్బున్న ఆడపిల్ల, డబ్బున్న కుమార్తె, అందగత్తె, మరి యవనస్త్రాలు. ఆ కుమార్తె నీళ్లు తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే టైంలో పెళ్లి సంబంధం అక్కడికి వచ్చిందని ఆమెకు తెలియదు. పెళ్లి సంబంధం అక్కడికి వచ్చి అక్కడ పెద్ద ఆయన అక్కడ కూర్చుంటే ఆమెకు తెలియదు. ఆ పక్కన ఒంట్లోనే ఏ మాత్రం సైలెంట్గా ఆ యొక్క నీళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెళ్లి సంబంధం వాళ్ళ యజమాని యొక్క కుమారుడు ఇస్సాకునకు అండ్ పెళ్ళి అవ్వాలని అన్ని ఊర్లు తిరిగి అక్కడ పెళ్లి సంబంధం సెట్ ఆ బావి దగ్గర కూర్చొని నీళ్లు తాగుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇక ఇసుకుపోయి అనుకున్నాడు, అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. అదే టైంలో రెబెకా వస్తుందన్నమాట. ఏమని ప్రభువా, ఇక నేను తిరగలేనే సంబంధాలకి, నీ చిత్తమైనటువంటి వివాహము ఎక్కడ ఉందో ఈ నీళ్ళ దగ్గర ఇక్కడ కూర్చున్నా, నేను ఈ బావి దగ్గర ఇక్కడికే తీసినా ప్రభా ఆ సంబంధం ఏదో అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంతే కాసేవుడికి ఆ సందు తిరిగి ఈయన కనబడింది. హల్లెలూయా. కనబడినప్పుడు ఈ పిల్ల బాగుంది, మా అబ్బాయికి సూట్ అయిపోద్దని చెప్పి అనుకున్నాడు కదా. అమ్మా నిన్న ఒక మాట అడుగుతాను అమ్మా, ఏమంటే చెప్పండి, నా ఒంట్లో ఉన్నాయి కదా ఇక్కడ, దేవుడి దగ్గర అనుకున్నాడు. అప్పటికి ఒంట్లన్నిటికీ నీళ్లు పోసే స్త్రీ ఎవడు పోతాడండి నీళ్ళు? ఒంటి ఒక బిందు నీళ్ళు తాగుదా? ఇది ఒక సంబంధం అని వెళ్ళిపోతారు కూడా వాళ్ళు ఆడపిల్లలు. ఎందుకంటే అన్ని నీళ్లు పోయేటువంటి మాట్లాడినే ఒక్కొక్క ఒంటే రమ్ము నీళ్లు తాగుద్దండి ఒంటె. మరి ఈయన ఎన్ని ఒంట్లు వేసుకొచ్చాడు తెలియదు. మరి పని వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళకి నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు ఏంటి, ఇలా గిలకబెట్టి లాగేది కాదు. మొదట్లో గిలకబెట్టే లేవు. బావులోకి మెట్లు ఉంటే మెట్లో నుంచి దిగాలతో ఇప్పటికీ చాలా చోట్ల ఉంటాయి. గిలకనన్నవి తర్వాత తెలివితేటలు వచ్చిన మన వాళ్ళకి. తర్వాత గిలకలు పెట్టారు, తర్వాత తాడు పెట్టారు, తర్వాత మోటార్లు పెట్టారు, బోర్లు పెట్టారు. ఆవిడ దిగి పైకొచ్చి కాళ్ళు ఉన్నాయంటారా? అసలు ఆ పాపకి నిజంగా ఓర్పు చెప్పుకోవాలి. హల్లెలూయా. అంత అందగతే ఒంటి నిండా బంగారు వేసుకొని ఈవిడంది. ఈయన అన్నాడు, అమ్మా మా ఒంటికి నీళ్ళు పోతాను, నీకు కాదా? నాకు కాదమ్మా, ఒంట్లకి నీళ్ళు పోయాలి. మంచినీళ్ళు పోస్తామమ్మా? పోస్తానండి.
మాట వినింది. హల్లెలూయా. అక్కడ పెద్ద ఆయన మాట వినింది, నీళ్లు పోస్తానే ఉంది, నీళ్లు తాగేసి ఏం పోస్తానే ఉంది. అంతే, వెంటనే ఆమెకి ప్రదానం చేశాడు. అక్కడమ్మా నువ్వు మా అబ్బాయికి పెళ్ళికి, మా యజమాని కుమారుడికి నీకే. హల్లెలూయా. పెళ్ళి అయిపోయింది, రేపుగా వచ్చేసింది ఆమె. హల్లెలూయా. అప్పుడు దాకా పెళ్ళి ఎక్కడ పెళ్లి సంబంధం ఎదుగుతూనే ఉన్నారు. మాట వినింది, అక్కడ పరిచర్య చేసింది. హల్లెలూయా. పరిచర్య ఎప్పుడైతే చేసిందో పెళ్ళి అయిపోయింది. ఆమె మన సంఘంలో కూడా చాలామంది ఆడపిల్లలకి పరిచర్య చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు చక్కగా వివాహాలు చేశాడు. హల్లెలూయా. స్త్రీలు ఈ ప్రకారంగా దేవుని అనేకమైన మేలు మాట వినుట ద్వారా. ఆమేన్. మరి శారా గారు చాలా దరిద్రమైన స్థితి, చాలా కష్టమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా నిజంగా దేవుడి పరిచర్య చేయటం వల్ల, ఆ యొక్క అబ్రహాం గారికి దేవుడు చెప్పిన ప్రకారం చేయటం వల్ల దేవుడు శారా గారి విశ్వాసులకు తల్లేనిది. హల్లెలూయా. మా అమ్మగారండి మరి ఒక సమయం వచ్చినప్పుడు కంకర్రాళ్ళు కూడా తగిలిందంట. వెళితే ఎందుకంటే ఇంట్లో జరగట్లో బొట్టడు కంకరాలు కొడితే కోరీలో ఒక 5 రూపాయలు ఎత్తాలని. అప్పుడు నా వయసు అంతా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు అని అనుకుని మా అమ్మగారు వెళ్తే, అమ్మగారిని ప్రభు అన్నాడంట, అమ్మ ఆ సాయంకాలానికి ఇంటికి వచ్చరికి సుత్తి పెట్టి కొడతాం కదా, కంకర్రాళ్ళు మామూలు రాళ్ళు కదా, ఈ కంకర్రాళ్ళు నల్ల రాళ్ళు స్లాబ్లకి ఎత్తారు, ఆ రాళ్ళు అవి మామూలుగా గట్టి కొట్టాలి. ఒళ్ళంతా పులిసిపోయి జ్వరం వచ్చేసిందంట మా అమ్మగారికి. ఎందుకంటే మా నాన్నగారు ఉద్యోగస్తుడు కదా మొదట్లో, తర్వాత సాగుకు వచ్చినా కూడా మా అమ్మని ఏ పని పంపలే. మా నాన్నగారు కూడా వద్దుమ్మా అనగానే మా అమ్మగారు వెళ్ళిందంట. ఇంకో నువ్వు అట్టగంట నువ్వు ఉద్యోగం మానేసావు, నన్ను కూడా ఎట్టా కూర్చుంటే పిల్లలకి ఇంట్లో కట్టాలి. ఆవిడ వెళ్ళింది. అప్పట్లో సేవ లేదు. అయితే ఆ రాత్రి ప్రభు వచ్చినంట, అమ్మా నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదమ్మా, పొద్దున అనగలి సాయంకాలం 5ంటికి వచ్చావు, ఒళ్ళంతా నొప్పులుగా లేదు, అదే నా దగ్గర కూర్చొని 1 గంట ప్రార్థన చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయా? మీరు ఎవరైనా గంట ప్రార్థన చేస్తారా? మీకు ఎవరికైనా ఒళ్ళు నొప్పులు వస్తాయా? 1 గంట నా దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే ఆ 5 రూపాయలు నేనేమన్నా అమ్మా అన్నాడంట. హల్లెలూయా. ఇక అప్పుడు మా అమ్మగారు, ఎలానయ్యా నీ మాట ఏంటాను ప్రభని ఎప్పుడైతే కూర్చొని గంట ప్రార్థన స్టార్ట్ చేసిందో అంతే 5కి దేవుడు అంతకంటే రెట్టింపైన దీవెనిచ్చేసాడు. హల్లెలూయా. మాట వినట శ్రేష్టం. అందుకని నీవు నా మాట వినినందున భూలోకములోని జనముల నీవు నీ సంతానం వలన ఆస్వాదించబడిన. ఆమేన్. హల్లెలూయా. నమ్మినండి చప్పలు కొట్టి హల్లెలూయానండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం పరిచయం చేస్తున్నట్టయితే ఇంకా చాలామంది స్త్రీలు కూడా మరి ఒక ఆమెనైతే ప్రభు అన్నాడు కదా, అమ్మా నీవు చాలా పేద స్థితి, ఒక ఆడపిల్ల 2 మగపిల్లలు, వాళ్ళ ఆ పాపకి పెళ్లి చేయలేని స్థితి, ఆ పిల్లలు కూడా చాలా తెలివి తక్కువ ఉంటారనమాట, భర్త గారు కూడా తెలివి తక్కువ ఉంటాడు. అలాంటి టైంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడమ్మా, ప్రతి శనివారం నా మందిరానికి వచ్చినప్పుడు విజ్ఞాపన చేయమ్మా, నువ్వు ఎంతసేపు చేస్తాను విజ్ఞాపన చేయమ్మా సంఘాల కోసం, నీకు ఇది ఇచ్చాను కృప అన్నాడంట. అప్పటి నుంచి ఆ కుమార్తె దగ్గర యవన ప్రాయంలో ఆ కుమార్తె 35 సంవత్సరాల వయసులో ఆ కుమార్తె ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది, విజ్ఞాపన చేసింది. ఇప్పుడు ఆమెకి 70 ఏళ్ళు దగ్గర ఉంటాయి. హల్లెలూయా. ఇప్పటికీ జ్ఞాపం చేస్తాను ఉంటుంది. మనవాళ్ళు మనరాడు ముది మనవాళ్ళు అందరూ కూడా పుట్టారు, హ్యాపీగా ఉన్నారు. మార్తం గారండి. హల్లెలూయా. యేసు రక్తమునకే ఎంత గొప్ప దేవుడని మాట వినట శ్రేష్టం. ఏం చెప్పాడు యేసు వారు? ఏమన్నా తలకిందులు చెప్పాలి చేయమన్నాడా? లేకపోతే అండి వేలు ఎక్కడలేమని ఏమన్నా చెప్తున్నాడా? సింపుల్ అండి యేసు వారు చెప్పేవి. స్త్రీలారా దేవుందిరా సింపుల్ అయినటువంటి వాడిని కూడా నా వల్ల కాదండి అనొద్దండి. ప్రభువారు చేసింది చెప్పింది ఆయన చెప్పింది మాట విని మనం చేస్తే అసలు ఎలాంటి అద్భుతాలైనా ఖచ్చితంగా జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదండి. చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో, చాలా విషయాలు. బైబిల్ గ్రంథంలో విషయాలే కాదు, మరి నా సర్వీస్లో కూడా, మా నాన్నగారి సర్వీస్లో కూడా నిజంగా చూస్తే స్త్రీలు చాలామంది దేవుని మాట వినటం వల్ల ఎన్నెన్నో మేళ్ళు పొందుకున్నవారు అన్నారు. హల్లెలూయా. అమ్మగారిని ప్రభానండి, అమ్మ ప్రతిరోజు కూడా అమ్మగారంటే ఇప్పుడు అమ్మగారు అన్నమాట. అమ్మగారు నన్ను ప్రతిరోజు కూడా మరి పొద్దున్నే నిలబడి గంట ప్రార్థన చేయి, నేను దీవిస్తాను, నీ బిడ్డలను దీవిస్తాను అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మాట విని అదే ప్రకారం చేస్తానండి. చేయటం వల్ల మరి చక్కగా చల్లగా బిడ్డలను దీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అలా చెప్పింది మనం చేయాలండి. స్త్రీల గురించి నేను చెప్తున్నా, స్త్రీలు గ్యారెంటీగా మన ప్రభు ఏం చెప్పాడో ఆ ప్రకారం ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆ ప్రకారం నడిచినట్టు దేవుడు ఎన్ని మేలు ఏం చేస్తాడు. మచ్చుకు కొన్ని విషయాలు చెప్పాను. స్త్రీలారు ఎక్కడ ఉండండి, స్త్రీలందరూ మీ అందరూ కూడా నాకు అది లేదు ఇది లేదు, నేను ఎలా జీవించాలి, నా బిడ్డల పరిస్థితి, నా పరిస్థితిని దిగులు పడద్దు, బాధపడద్దు. దేవుడు నీకు అసలు ఏం చెప్తున్నాడని అది పట్టుకోవాలి.
దేవుడు ఏం చెప్తున్నాడు నాకు, అసలు ఆయన మాట ఏంటి, లేదు అయ్య గారు నాకేం చెప్పట్లేదు అనొద్దు. ఆయన ఖచ్చితంగా చాలా విషయాలు చెప్తాడు. మనమే ఒకసారి ఏం చేస్తామంటే వాటిని మర్చిపోతాం. ఆయన చెప్పేసి ఉంటాడు, ఆల్రెడీ చెప్తాడు కూడా. చెప్పిన వాటిని మనం ఖచ్చితంగా జాగ్రత్తగా వినాలండి, విని ఆ ప్రకారం నడవాలి. ప్రభు దగ్గర దేవుని దగ్గర కూర్చోవాలి స్త్రీలు. మరి గమనించాలి, పొద్దున్న లెగ్గానే వెంటనే లేచిపోయి ఆ బెడ్ నుంచి లేచిపోయి గబగబా ఆ పని ఈ పని పెట్టేసుకోవడం కాదు. లేవగానే ముందు ఆగాలి, కాసేపు కళ్ళు మూసుకొని మరి మంచం దిగి కనిపెట్టుకొని రాత్రి నాకు దేవుడు ఏమి సెలవిచ్చారు, ఏమన్నా దర్శనాలు ఇచ్చాడా, ఏమన్నా మాట్లాడు. ఎందుకంటే దర్శనం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడనమాట. దర్శనం ద్వారానే, కళల ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ప్రకారంగా ఆయన మాటను పట్టుకొని సాగితే దేవుడి మెడల అసలు ఏది కొద్దు ఉండదండి. మీ బిడ్డల ద్వారా ఇంకా అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగజేయను. ఈ స్త్రీల కూడా చక్కగా దేవుడి మాట విని నిన్న నడిచారు, సిద్ధపడ్డారు, చాలా సంతోషం. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. ఎప్పుడు కూడా దేవుడి మాట వినండి స్త్రీలారా. దేవుడు ఏం చెప్తున్నాడు ఆ ప్రకారం సాగండి. మిమ్మల్ని, మీ భర్త గారిని, మీ బిడ్డల్ని దేవుడు చల్లగా క్షేమంగా ఉంచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కలిసి.